నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలండి. అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు నేను చాలామంది నిద్ర రావట్లేదు అని అడుగుతూ ఉంటారు ఏం చేయాలి అని. మంచి నిద్ర పట్టాలి అంటే మార్నింగ్ లేవగానే మనము మన డైజెషన్ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయిపోగానే కంపల్సరీగా ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత టిఫిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత మనకి కాస్త టైం అంటే ఒక ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి కానీ లేదా చిన్న చిన్న ఏదైనా కొనుక్కోవాలంటే షాప్స్కి కానీ వెళ్ళినప్పుడు చాలా వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళాలండి. వెహికల్స్ అవి యూజ్ చేయడం వల్ల బాడీ అనేది రిలాక్స్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలండి. అలాగే మనం మధ్యాహ్నం లంచ్ తర్వాత చాలామందికి తినగానే ఒక న్యాప్ తీసే అలవాటు ఉంటుందండి. మధ్యాహ్నం ఎప్పుడైతే న్యాప్ తీస్తామో ఈ నైట్ మనకి నిద్ర అనేది త్వరగా రాదు. తర్వాత మార్నింగ్ ఒకవేళ ఎక్సర్సైజ్ చేయలేకపోతే ఈవినింగ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం బెడ్ టైంకి వెళ్ళబోతున్నామో అప్పుడు కాఫీ టీలు అనేది కొంతవరకు అవాయిడ్ చేసేసేయాలి. డిన్నర్ కూడా మనం 8:30 to 9 లోపు ముగించేస్తే చాలా బెస్ట్. ఆ తర్వాత వెంటనే ఎలాగూ పడుకోము, ఏదో ఒక పని చేసుకుంటూ జస్ట్ ఇంట్లోనే వాక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బెడ్ టైంకి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం వల్ల కూడా మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుందండి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏంటంటే బాడీ అనేది కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది కాబట్టి డిన్నర్ మనము చాలా లైట్ డిన్నర్ తీసుకుంటే మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుందండి. పడుకున్న తర్వాత మార్నింగ్ నుంచి జరిగిన ఆలోచన అంతా ఈవినింగ్ అలా రిమైండ్ చేసుకుంటూ గడిపేస్తే మాత్రం నిద్ర అస్సలు పట్టదండి. అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒకే టైంకి నిద్రపోవడం అనేది మనం అలవాటు చేసుకున్నట్లయితే చక్కటి నిద్ర పడుతుందండి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ టెన్షన్స్ ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు 2 రోజులు నిద్ర పోగొట్టుకోవచ్చు. కానీ అలా పోగొట్టుకున్న నెక్స్ట్ డే అంతా కూడా అనీజీగానే ఉంటుంది. అది క్యారీ అవుతూనే ఉంటుంది. కాబట్టి నిద్రపోవాలి. చాలామంది 12 o'clock 1 o'clock వరకు అలా ఫోన్స్ చూస్తూనో లేకపోతే వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూనో రెస్ట్ టైం కదా అని ఆ టైంలో దాని కొరకు మనము కేటాయించామంటే మాత్రం మనకి నిద్ర 2 కానీ లేదా 3 నుంచి స్టార్ట్ అవుతుంది నిద్ర రావడం. మళ్ళీ మార్నింగ్ లేవడం కష్టం అవుతుంది. నెక్స్ట్ డే అంతా కూడా అనీజీగా ఉంటుంది. మళ్ళీ కొంచెం టిఫిన్ చేయగానే నిద్ర వచ్చినట్లు ఉంటుంది. అసలు లేవబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు కదండి. కాబట్టి నిద్రకి మంచి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మధ్యాహ్నం నిద్రపోవద్దు. నిద్రపోయే ముందు కాఫీ టీలు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఈవినింగ్ నైట్ నిద్రపోయే ముందు ఒక 1-2 hours బిఫోర్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. 1 hour తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా డిన్నర్ తీసుకోవాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోవాలి. అలాగే మినిమం మనకి నిద్ర అనేది 6 to 8 hours కంపల్సరీ